శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా మననము 2వ అధ్యాయం సాంఖ్యయోగము. రాసినవారు కామరాజగడ్డ రామచంద్రరావు గారు. ఈ అధ్యాయం యొక్క సారాంశం మానవుడు సమాజాన్ని ప్రధానం చేసి బ్రతకాలి. 1వ శ్లోకం. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సాంఖ్యమనగ విశ్లేషణ దృష్టియే వస్త్రము పొడుగు పేకలమయమగు దారం మేయను విశ్లేషణ దృష్టియే ఆధ్యాత్మికములో సాంఖ్యం బనబడు. సంజయుడనే కృపయావిష్టుడు పార్థుడు ఉద్వేగమున కులమును గూర్చి దేహముల మమతను తాబెంచగ హరి పలికెను అర్జునుకైటులను. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు, అర్జునుడు కృపయావిష్టుడైనాడు, దయ అనే సత్వగుణ బంధం వల్ల వ్యాకులుడైనాడు. చనిపోవడానికి సిద్ధమై ఎదురుగా నిలిచి ఉన్న బంధువుల మీద అతనికి దయ కలిగింది. ఆ మాత్రం కలిగితే పర్వాలేదు, కానీ ఆ దయ మమకారమనే దానితో కలిసిపోయి దుష్టమయమై అతడినే కాటువేసింది, చెడు అనే దానితో ముంచెత్తిందని ధ్వని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. 2-3 శ్లోకాలు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మెలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరం తప. పార్థానికి కస్మలమెక్కడిది అది ఆర్యులకు కానిది సుమ్మా. స్వర్గము కీర్తియు నీయజాలనిది బాహ్యమునకు అయినను వ్యర్థ చింతయా. చాలు చాలు నిది మానివేయుమా నపుంసుకునిగా మారిపోకుమా. ఆధ్యాత్మము కాదాయాలోచనము కేవల హృదయ దౌర్బల్యము క్షుద్రము. ఆధ్యాత్మికముగా విశ్వపరంబుగా తలపులు మార్చి ధన్యుడు వగుమా. విశ్వంబునకీ దేహ కులాలు ఆధారము కాలేవు కదయ్యా. లోక సంగ్రహము పరమాత్మ ఆశయం ఎవరికి వారై దేహపరంబుగా స్వార్థమన్న ఇరుకున్న బ్రతికెడుచో లోక సంగ్రహము సుతరమెట్లగును. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అర్జున, మురికితో కూడిన ఈ మనస్థితి ఎలా వచ్చింది నీకు? పైగా యుద్ధం మొదలయ్యే ఈ విషమ సమయాన వచ్చిందేమిటి? ధర్మయుద్ధం చేయవలసిన మహావీరుడవు నిర్వీర్యునిలా హృదయ దౌర్బల్యం పొంది నపుంసకుని వలె అయిపోతున్నావు. ఇది చాలా నీచమైన స్థితి అని ఎరుగవా? ఈ స్థితికి దిగజారకు అన్నాడు. శ్రీకృష్ణుడు చెప్పిన గీతను 3 రకాల స్థాయిల్లో అర్థం చేసుకొనవచ్చు. మొట్టమొదటగా చదివేవారు శ్రీకృష్ణుని అర్జునుని స్నేహితునిగా, దేవకీనందనునిగా మాత్రమే అర్థం చేసుకుంటారు. ఆయన కొన్ని లోకధర్మాలు చెప్పటం తెలుస్తుంది. ఆ మాత్రంతో గీత అర్థం కావటం పూర్తి కాదు.
కొంతవరకే వారు అర్థం చేసుకోగలుగుతారన్నమాట. అర్జునుడు యుద్ధం చేయడానికి వచ్చి కూడా హఠాత్తుగా ఈ యుద్ధం చేస్తే తన వాళ్లే చచ్చిపోతారు అనే ఊహ యొక్క తీవ్రతను పెంచి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇది పరిస్థితి. ఒక సిపాయి యుద్ధరంగంలో నిలిచి యుద్ధం చేయను, వెళ్ళిపోతాను వెనక్కి అంటే ఏం చేస్తాం మనం? వెనక్కి తిరిగితే కాల్చి పారాయ్ అనమా? ఎందుకని? అతడి ధృతి, ఆలోచన అంత నికృష్టమైనవి, సమాజ దృష్ట్యా సహింపబడజాలనివి. అందుకని అర్జునునకు వ్యక్తిగత ప్రేమ వల్ల యుద్ధం చేయబుద్ధి కావటం లేదు. సహజపరమైన ధర్మం అతడికొకటి ఉన్నది. యుద్ధముఖంలో ఉంటే యుద్ధం చేయడం అనేది అది అతడి స్వధర్మం. అంటే వ్యక్తి యొక్క సమాజపరమైన ధర్మం అన్నమాట. స్వధర్మానికి వ్యక్తి లక్షణమైన రాగము అనేదానికి వచ్చిన సంఘర్షణలో స్వధర్మం బరువు తూగటం లేదు. దానిని మానివేస్తానంటున్నాడు అర్జునుడు. అది చాలా నికృష్టమైన పని. శ్రీకృష్ణుడు ఆ మాటే అనేసి మురికితో కూడిన మనస్తత్వం అది అన్నాడు. ఇక రెండవ స్థాయి ఏదంటే శ్రీకృష్ణుడు భగవానుడై అలా మాట్లాడినాడని అర్థం. కానీ భగవంతుడెవరనే సంగతి తెలియకముందు అతడెవరో మహోత్కృష్టుడు అనేది మాత్రమే మనసులో ఉంటూ ఉండడం పరిపాటి. ఆయన చెప్పాడు అని చెప్పిన వాని మాటలే యథాతథంగా నమ్మివేయడం జరుగుతుంది. విమర్శ లేకపోవడం కూడా కద్దు. అప్పుడు ఈ స్థాయిలో ఆ ప్రమాదం ఉంది. ప్రమాదమని ఎందుకంటున్నానంటే అలా పూర్తిగా నమ్మి భగవంతుని వాక్యాల్లోని విషయాలతో సర్వభావాలతో ఏకీభవించి తెలుసుకుంటే నమ్మితే చింతలేదు. అలా జరగదే. సృష్టికర్త మనకు విమర్శాత్మకమైన బుద్ధిని ఒకదానిని ఏర్పాటు చేశాడు. ఆ బుద్ధి విమర్శ చేస్తూ నిలుస్తుంది ఒక ప్రక్కన. కార్యకారణ సంబంధాలనే స్నాయువులతో మనం కట్టుబడ్డాం. అలా మనం ప్రపంచంలో మనుతున్నాం. ఆ స్నాయువులు హఠాత్తుగా తెగిపోవు. భగవంతుడన్న మాటలను కూడా మన మామూలు కార్యకారణ సంబంధమైన విమర్శతో తొలగింపచేయాలని చూస్తాము. అది చేతకానప్పుడు నమ్మకం లేదంటాం. పరిపూర్ణమైన ఆత్మసమర్పణం ఉండదు. కార్యకారణాల సంబంధం అడ్డు వస్తూ ఉంటుంది. సందేహాల్లో మునిగి తేలటమవుతుంది. అందుకు ప్రమాదం అంటున్నది. అందుచేత మొదటి స్థాయి చాలదు. ఈ స్థాయి నిలువదు. ఎలా? అందుకే మూడో స్థాయిని ప్రయత్నం చేయాలి. ఆ మాటకొస్తే అసలు ఆత్మసమర్పణం ఎలా చేసుకోవాలి అనేదే శ్రీమద్ భగవద్గీతలో బోధ చేయబడిన విషయం. గీత చదవకముందే ఆత్మసమర్పణం చేయగలిగిన మానవునకు గీత యొక్క ప్రయోజనం కొద్దిపాటిది. ఈ మూడవ స్థాయిలో శ్రీకృష్ణుడే ఆత్మ అని అర్థం చేసుకొనటం ఉంది. అంటే ఎవరికి వారు తానే వాని స్థితిని అందుకుంటూ అర్థం చేసుకొనటం. ఆత్మ అంటే ఏమిటంటే మానవుడు నేను అంటూ ఉంటాడే ఆ నేను అనేవాడని అర్థం. సూక్ష్మంగా విచారిస్తే ఈ నేను అనేది ప్రతి మనిషిలోనూ ఉన్నదే. గనుక బుద్ధిని ఉపయోగించి ఈ నేను అనే దాన్ని గూర్చి విమర్శ చేసినట్లయితే ఈ గీతలో విషయాలు తెలుస్తాయి. ఆ నేను అనేవాడే ఆలోచించి బుద్ధి ద్వారా తానెవరో తెలుసుకొనగలడు అని ధ్వని. శ్రీకృష్ణుడు నేను నేను అని భగవద్గీతలో చెప్పినది ఎలా అర్థం చేసుకోవాలంటే అధియజ్ఞో హమేవాత్ర అని ఆయన 8వ అధ్యాయంలో సూచించిన విధంగా అర్థం చేసుకోనాలి. అధియజ్ఞుడంటే తైత్తరీయోపనిషత్తులో చెప్పబడిన అధివిద్యుడు అనవచ్చు. ముక్తసరిగా ఆ నేను అనేవాడు అనొచ్చు. అంతేగాని శ్రీకృష్ణుని కేవలం రథసారథిగా మాత్రమే అర్థం చేసుకోవడం సరికాదు. అలా నాలోని నేను చెప్తున్న విషయాలివి అని అర్థం చేసుకుంటూ గీతని ఆస్వాదించుతూ ఉంటే 7-8 అధ్యాయాల వరకు వెళ్ళేటప్పటికీ భగవంతుడు అంటే అసలైన భావమేదో అర్థమవుతుంది. ఈ నేనెవరు, ఆ భగవంతుడెవరు అనేవి తెలుస్తవి. నేను అనేది అదే నీవు కూడాను. త్వం, ఆయన భగవంతుడనేది తత్. తత్వమసి అనే అర్థం ప్రపంచంలో ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నప్పుడు అయ్యే స్థితి. దానిని విశదీకరించడమే గీతాధ్యేయం.
ఇంతకు శ్రీకృష్ణుడు అర్జునుడి అధమ మనస్థితిని ఎత్తి చూపినాడు. కల్మషమైన ఈ స్థితి నీకొచ్చిందేమిటన్నాడు. సిపాయి వెనక్కి వెళ్ళేటప్పుడు తన అధికారి చేతనే చంపబడే స్థితి అని అర్థం. అర్జునుడికి తప్పు తెలిసింది, కానీ దానికి మూలమేదో తెలియలేదు. అందుకని తన వాదం మార్చివేశాడు. నా వాళ్లను చంపి ఈ యుద్ధం నేనెందుకు చేయాలి అనే నికృష్ట భావం ఇంక చెప్పలేదు. ఇలా అంటున్నాడు 4 నుంచి 8వ శ్లోకం వరకు. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన యుషుభిః ప్రతియోస్యామి పూజార్హా వరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. పార్థుడంత తన కుల ఆలోచన కేవల స్వార్థం వనిగని సిగ్గిలే కులమును వర్ణము వెరంచు తెలియక తన వాదంబును మరల్చి ఇటులనే పూజారుహులు ఆ భీష్మద్రోణులు శరములతో వారి చంపదగదు గదా గురువుల రుధిరాన్నముదిను కంటెను భిక్షాన్నముదిన మేలు కదయ్యా ఎవరిని జంపి బ్రతుకుట ఘోరము వారే నిలచిరి మన ఎదురుగను జయా జయాలను ఎరుగజాలము ఏమైనా కథనం అనుచితమయ్యా నామది శరీర స్వభావ సుడిబడే లోభము కోపము వీటి వ్రేటుబడి ధర్మాధర్మము తెలియక నుంటిని నీవే సర్వం అని నమ్మితయా నన్ను శిశునిగా శాసించుమయా రాజ్యలోభమున స్వజనాల జంపగా మహాపాప నిర్ణయమును చేసితి నని వాపోయే అర్జునుడప్పుడు శ్రీకృష్ణుడే తన గురుదేవుడనియను నా ఈ దుఃఖము నుంచి తెమిల్చెడి కీలకమును దల్పు విజయేదియో తెలియుటెట్లు ఈ సమృద్ధ రాజ్యం స్వర్గమును నెగిల్చిన గాని శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. పూజ్యులు గురువులు అయిన భీష్మద్రోణులను యుద్ధంలో బాణాలతో కొట్టడం ఎలా? మహానుభావులు గురువులు అయిన వీరిని చంపి రాజ్యం పొంది రక్తపు కూడు తినడం కంటే భిక్షమెత్తుకొనడం మేలు కాదా? ఎవరి కొరకైతే బ్రతకాలని అనుకుంటామో వారిని చంపి జయించటం మంచిదో వారి చేతనే చంపబడడం మంచిదో తెలియలేకుండా ఉన్నాను అన్నాడు. ఇంకా ఇలా అన్నాడు, యుద్ధం చేయటం ధర్మమే,
పూజ్యులు గురువులు అయిన వారిని చంపరాదనేది ధర్మమే. ఒకదానికొకటి వ్యతిరేకంగా అవుపడుతున్నాయి ఈ ధర్మాలు. వీటిలోని వ్యత్యాసాన్ని విమర్శించి నాకు చెప్పవలసింది. నీకు నేను శిష్యుడను. నా మనసుకు మాత్రం యుద్ధం చేయడం అనేది ఏమాత్రం మంచిగా తోచటం లేదు. దానివల్ల రాజ్యం సంపాదించటం అనే వీలున్నా సరే అని. 9-10 శ్లోకాలు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తపః నయోస్య ఇతి గోవింద ముక్త్వా తూష్ణీం బభూవః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. సంజయుడనే ఓ రాజా అర్జునుడట్లు శ్రీకృష్ణుతో చెప్పుచు ఆపై యుద్ధము చేయను అని చెప్పి మీదట మాట్లాడుటయే మానివేశను. రెండు సేనలకు నడుమన ఈ రీతి దుఃఖించుచు దైన్యంబుననున్నట్టి అర్జును జూచి హృషీకేశుడు తా పరిహసించునట్లు నవ్వి ఇట్లనెను. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇలా చెప్పి అర్జునుడు నేను యుద్ధం చేయను అంటూ మాట్లాడటం మానేసి ఉండిపోయినాడు. ఈ స్థితిని చూసి శ్రీకృష్ణుడు అపహసిస్తున్న వాని వలె చిరునవ్వు నవ్వి ఇలా అంటున్నాడు. అప్పటి పరిస్థితి పీకలు తెగవేసుకునే స్థితి. పాండవపక్ష సైన్యమంతా అర్జునుడిపై ఆశలు పెట్టుకొని ఉన్నారు. అర్జునుడేమో దిగజారిపోయినాడు. శ్రీకృష్ణుడు యుద్ధంలో పాల్గొంటున్నవాడే. సాధారణ మానవుడు ఆ స్థితితో ఎంత గందరగోళపడి చీకాకుపడి సతమతమైపోయేవాడో. శ్రీకృష్ణుడొక్కడే అలా చిరునవ్వుతో మాట్లాడగలిగింది. అలా అతడెలా ఉండగలిగినాడు అనేది మంచి ప్రశ్న. అలా చలించనితనం శ్రీకృష్ణునికి తప్పిస్తే ఎవ్వరికీ ఉండదేమో. స్థాణువులు జంతువులు మాత్రం అలా ఉండవచ్చునుగాక. ఈ శ్రీకృష్ణుని మనసు కూడా స్థాణువులు జంతువులు వీటికి సమానంగానే ఉన్నదా? ఒకరి మనసు స్థైర్యం స్థిరతలను కలిగి ఉన్నది అన్నప్పుడు పోల్చడంలో స్థాణువుకు సమానంగానే ఉన్నది అనవచ్చు. కానీ తిరిగి శ్రీకృష్ణుడు ఎన్ని బోధనలను చేస్తున్నాడు! ఆయన మనసులోనికి ఈ పరిస్థితుల గతి వెళ్ళటం లేదు అనడానికి ఎలా వీలు? మనసు పనిచేస్తూనే ఉన్నదిగాక. అయినా ప్రతిచర్య అందరికీ వలె లేదు వానిలో. ఆయన మనసు చేస్తుండే పనికి ఈ బాహ్య విషయాలు అడ్డు రావటం లేదు. ఈ పరిస్థితినే మనం కూడా మనసుకు కలిగించుకుంటే ఎంతటి బాధాపూర్వకమైన సంఘటనల్లో కూడా కదిలింపబడకుండా ఉండవచ్చుననిపిస్తుంది. గీత పరమార్థమిదే అనే సంగతి మరువవద్దు.